ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం రోజా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. అక్కడ రోజా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే ఈ ప్రత్యేక హోదా మనకి ఇవ్వడం కోసం చట్టంలో సవరణ చేసే అవకాశం ఉంది. ఈ రోజు దీనికి పార్లమెంట్ లో అసాధారణ ఓటింగ్ ఏం అవసరం లేదు. పక్క రాష్ట్రాల మద్దతు మనకు అవసరం లేదు. ఏ విధంగా అయితే ముంపు మండలాలు 7 మండలాలని ఏపీలో చేర్చడానికి చట్టంలో సవరణ చేశారో, ఏ విధంగా తెలంగాణలో ఆంధ్రాలో ఎమ్మెల్సీ సీట్లు పెంచడానికి సవరణలు చేశారో, అదే విధంగా చట్టంలో సవరణలు చేసి మనకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు వాళ్ళు ఇవ్వలేదు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అవినీతి పరిపాలన కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ మీద తొడగొట్టి నన్ను తాకితే ప్రభుత్వాలు తలకిందులు అవుతాయని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదురుతున్నప్పుడు కేంద్రానికి తొడగొట్టి ఎందుకు సవాల్ విసరం లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఓటుకు నోటు కేసులను తప్పించడం కోసం, కేంద్రంలో నీ మంత్రులు కంటిన్యూ అవడం కోసం ఈ రోజు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం కాళ్ళ వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు కేంద్రం ఇస్తానన్నవి వద్దంటావు, ఇవ్వాల్సిన తీసుకురావాల్సిన ఒత్తిడి తీసుకురావు. ఈ విధంగా ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఈ రోజు ప్రతి దేశానికి వెళ్తావు, మా రాష్ట్రానికి రండి పరిశ్రమలు పెట్టండి అని అడుక్కుంటాం. ఎందుకు అలా పిలిస్తే వస్తారా? ప్రత్యేక హోదా వస్తే వాళ్ళే వస్తారు. విదేశాల్లో నువ్వు తిరగడానికి వెచ్చించే సమయాన్ని సగం సమయాన్ని ఢిల్లీలో వెచ్చించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చుంటే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చేది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎలా ఉన్నారు అంటే పొంతన లేని స్టేట్మెంట్లతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సృజనా చౌదరి అంటారు ఆగస్టు ఎండుకంతా ప్రత్యేక హోదా వస్తుందని చెప్తాడు. కే కృష్ణమూర్తి గారు అంటారు అక్టోబర్ 22వ తేదీకంతా వచ్చేస్తుంది అంటారు. మన ఆంధ్రప్రదేశ్ కోడలైన నిర్మలా గారు అంటారు ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉంటాయని. అక్కడ పార్లమెంట్ లో ఇంద్రజిత్ సింగ్ గారు స్పష్టంగా చెప్పారు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు లేదు అన్నాక కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు కేంద్రానికి అల్టిమేట్ ఇవ్వట్లేదు, కేంద్రంలో ఉన్న వాళ్ళ మంత్రులు ఎందుకు విత్డ్రా చేసుకుని బయటకు రాలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఈ ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల్ని కలుపుకొని రావాలి, ఢిల్లీలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఆయన చేయకుండా ఎంతో పెద్ద మనసుతో చిన్న వయసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ రోజు ఢిల్లీకి అందరినీ కలుపుకొని వచ్చి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తుంటే రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయొద్దన్నట్టు రాజకీయాల్లో ఉన్నప్పుడు అనవచ్చి ఒత్తిడి చేయకపోతే కేంద్రం ఎలా మనకి ప్రత్యేక హోదా ఇస్తుందని నేను అడుగుతున్నాను. అడగండి అమ్మాయిలో కూడా పెట్టదు. అలాంటి మిత్రపక్షం ఏంటి, అలాగే మీరు భాగస్వామ్యం ఉన్న బీజేపీ పార్టీ ఈ రోజు మనకి అన్యాయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన బాధ్యత ఉండి మాట్లాడకపోవడం, అలాంటి సీఎం ఉండడం ఏపీ చేసుకునే దురదృష్టం కాదని నేను అడుగుతున్నాను అందరినీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాయితీలు ఇచ్చే ప్రత్యేక హోదా రాలేదు, కానీ చాలా రకాలైన ప్రత్యేక హోదా వచ్చిన మాట మీ అందరికీ తెలుసు. 2004 నుంచి 2014 వరకు ఆయన ముఖ్యమంత్రిగా లేని సమయంలో మిగులు బడ్జెట్ ఉన్న ఏపీ ఆయన కాలు పట్టగానే లోటు బడ్జెట్ ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టగానే వర్షాలు లేక కరువుగా ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు. డ్వాక్రా మహిళలకి అసలు వడ్డీ మాఫీ చేస్తానని చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా డ్వాక్రా ఉద్యమాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు. ఇసుక మాఫియాతో తన కేబినెట్ మంత్రులు చీఫ్ విప్లు ఇసుకని దోచేసుకుంటూ ఇసుక మాఫియాకే పెట్టిన పేరుగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మొన్న పుష్కర